హలో గాయస్, ఈరోజు వచ్చేసి మన ముంగట ఉన్నది మన ఓన్ బైకే KTM 250 అడ్వెంచర్. దీన్ని ఒకసారి రివ్యూ అయితే చెప్తాను మీకు అందరికీ. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నేను తీసుకొని 3 వీక్స్ అవుతుంది. అసలు దీని అడ్వాంటేజ్ ఏంది, డిస్అడ్వాంటేజెస్ ఏంది మొత్తం చెప్తాను. దీని ఇంజన్ వచ్చేసి మనకు 256 ఇంజన్ అనమాట. ఇంజన్ వచ్చేసి పవర్ వచ్చేసి 30.5 bhp అనమాట. ఇంకా మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 25 Nm టార్క్, 750 rpm. దీని వచ్చేసి 7050 rpm వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకు బైక్. మనకు లార్జెస్ట్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీని డయా వచ్చేసి మనకు 320 mm. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 320 mm అండ్ రియర్ బ్రేక్ వచ్చేసి 240 mm ఉంటుంది. ABS ఆన్ ఉంటుంది, స్విచ్ ఆఫ్. బైక్ది టోటల్ వెయిట్ వచ్చేసి 177 kgs ఉంటుంది మనకి ఇది వచ్చేసి. ఇంకా దీని సీట్ హైట్ విషయానికి వస్తే అయితే మనకు 825 mm అయితే ఉంది మనకు సీట్ హైట్ అయితే. చాలా ఎక్కువనే హైట్ ఇది. అడ్వెంచర్ బండి కాదు, ఆ మాత్రం ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అయితే మాట్లాడుకుంటే మనం 227 mm ఉంది మనకు గ్రౌండ్ క్లియరెన్స్. ఇంకా ఇది ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకు 43 mm అయితే ఉంటుంది. ఇంకా దీని ట్రావెలింగ్ వచ్చేసి 200 mm అయితే ఉంటుంది మనకు ట్రావెలింగ్. ఓకే, మనకు రియల్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఓకే, రియల్ సస్పెన్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇది అడ్జస్టబుల్ అనమాట, సాఫ్ట్ ఇంకా హాట్ కూడా చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి మనకు 130/80 17 ఇంచెస్ టైర్ అనమాట. ఇది వెనకాల వచ్చేసి ఇది వచ్చేసి సాడ్ గార్డ్ మొత్తం మనకు ప్రొటెక్ట్ చేయండి, యాక్చువల్లీ అవసరం ఉండదు. ఇది వచ్చేసి మన ఫుట్ పెడల్ ఉంటుంది. ఇది మళ్ళీ మనం తీసుకోవచ్చు కూడా లోపల ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి గేర్. ఇంకా ఇందాకైతే మనం బండి గురించి అయితే మొత్తం తెలుసుకున్నాం కదా, సస్పెన్షన్, బ్యాక్ రియర్, ఫ్రంట్ రియర్ టైర్స్ అని. ఇప్పుడు ఒకసారి ఫ్యూచర్లో చూసుకుందాం. స్క్రీన్ పెట్టు. మనకు వచ్చేసి 5 inch TSP డిస్ప్లే ఉంటుంది. ABS ఆన్ మోడ్, ABS ఆఫ్ మోడ్, సర్వీస్, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో మనకు. ఇవన్నీ డిస్ప్లే చేంజ్. ఇది ఫోన్ కనెక్టింగ్. ఇది మన డిస్ప్లే లైటింగ్ వేరేలాగా. ఇది క్లాకింగ్. ఇది మన కిక్ షిఫ్టర్ది సెట్టింగ్ అనమాట. సెట్టింగ్ చేసుకోవచ్చు, ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కిక్ షిఫ్టర్ కూడా. ఓకే, ఇది వచ్చేసి మన బండి కండిషన్స్ అనమాట. మోటార్ ABS ఆన్ ఉంటుంది, ABS ఆఫ్ ఉంటుంది. అసలు ABS ఆన్ ఉంటే ఏమవుతుంది, ఆఫ్ ఉంటే ఏమవుతుందో ఒకసారి చూపిస్తాను నేను. సార్ మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం ABS నుంచి ఎట్లా వర్క్ అవుతుందో. మన ABS బ్రేక్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంది. ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది మనకు. ఒకసారి రియర్ది ట్రై చేద్దాం ABS ఆఫ్ చేసి. స్క్రీన్ ఓకే, మోటోలో పోయి ABS ఆఫ్ రోడ్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆఫ్ రోడ్ ఎట్లుంటుందో. ఆఫ్ రోడ్ అయితే చేస్తే మనకు రియర్ అనేది ఆఫ్ అయిపోతుంది. మనకు ఇది మోస్ట్లీ ఆఫ్ రోడింగ్లో అయితే యూజ్ అవుతుంది. కానీ మనం రోడ్ పైన అయితే ఆన్ అయితే పెట్టుకోవాలి ABS, ఎందుకంటే స్టిక్ అయిపోతుంది ఆబ్జెక్ట్. మన బండి పొజిషన్ అనేది ఇట్లా ఉంటుంది, సీటింగ్ పొజిషను. కొంచెం వైజర్ అయితే ఉండొచ్చు. వైజర్ ఎందుకంటే మన విండ్ అనేది మన తలకాయ పైన నుంచి వెళ్ళిపోతుంది, హెడ్ పైన నుంచి. అట్లా డిజైన్ ఉంటుంది అన్న.
కొంచెం అలవాటు చేస్తే సెట్ అయిపోతుంది. ఇది కూడా వైజర్ అంతేం అనిపించదు, ఇంపాక్ట్ కొంచెం స్టార్టింగ్ అనిపిస్తుంది. మన పొజిషన్ అయితే ఇట్లా ఉంటుంది, వైల్డ్ హ్యాండిల్ బార్ అయితే ఇట్లా ఉంటుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. హైవే కంఫర్ట్ అయితే మెయిన్గా చాలా బాగుంటుంది మనకి. ఇది వచ్చేసి మెయిన్ డిజైన్ చేసి అంటేనే హైవే కంఫర్ట్ కోసం, ఇంకా ఆఫ్ రోడింగ్ కోసం. ఇక ఆఫ్ రోడింగ్ అయితే నేను లాస్ట్లో పెట్టినాం కదా మీకు వీడియోలు ఇస్తుంది. ఆఫ్ రోడింగ్కి మినిమం ఆఫ్ రోడింగ్ అట్లా ఉంటుంది. చలో టాప్ స్పీడ్ చెక్ చేయొచ్చు కానీ ఇంకా సర్వీస్ కావలేదు, అందుకనే చెక్ చేస్తాను నేను. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా చెక్ చేస్తాను వీడియో కన్నా. మనకు ఎంత పెద్ద గుంటున్నా ఇలాంటి రోడ్ ఉన్నా రెడీ టు గో అలా ఉంటుంది మనకు బండి. బండి విషయానికి ఇప్పుడు చెప్పాలంటే ప్రెసిడెంట్గా అంటే ఇప్పటిదాకానైతే నాకు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ కాలేదు. మనకు కావచ్చు ముంగట కొంచెం నాకు వైబ్రేషన్స్ అంటే కొంచెం లైట్ వైబ్రేషన్స్ ఉన్నాయి బండిలో, మరీ అన్ని వైబ్రేషన్స్ కాకుండా లైట్ వైబ్రేషన్స్. మెయిన్గా వైజాగ్ ఏదైతే మనకు వైబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక సిట్టింగ్ పొజిషన్ గురించి వస్తే సూపర్ కంఫర్ట్, చాలా అంటే చాలా కంఫర్ట్ వస్తుంది. మనం హైవే పైనకి వెళ్తే అయితే కొంచెం మనం జెల్లీ సీట్ అయితే ప్రొవైడ్ చేసుకోవాలి. జెల్లీ సీట్స్ ఉంటాయి కదా మనకు, అవి అయితే ఇంకా కొంచెం కంఫర్ట్ ఉండొచ్చు. కానీ పిల్లలకి కూడా కంఫర్టబుల్ ఉంది, ఎందుకంటే మనకు స్టెప్ సీట్ లేదు కదా, సింగిల్ సీట్ ఉంది కదా, చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి రెండింటికి. మన ఫ్యూల్ అయితే రిజర్వ్లో పడిపోయింది, ఎప్పటిదనుకుంటాం తెలియదు, పోపించుకోవాలి మళ్ళా. ఇది గాయస్ టోటల్గా మనం అంటే ప్రతి బండికి ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నా, ఏ పర్ఫెక్ట్ బండి అయితే ఇప్పటిదానికి ఏది ఉండదు, ప్రతి దానికి ఒక ప్రాబ్లం ఉంటాయి. అట్లానే దీనికి కూడా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్. అంత మేజర్ ప్రాబ్లమ్స్ ఏంగా చిన్న లైట్ చిన్నవి, అంత మరీ ఎంత పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి బండి. ఓకేనా, ఏం ట్రాఫిక్లో నేనా. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి మనం కొంచెం అయితే ట్రాఫిక్లో అయితే కొంచెం హ్యాండిల్ చేయలేము అనమాట. కొంచెం ట్రాఫిక్లో అయితే ఇబ్బంది అయితే అవుతుంది మనకు, కొంచెం విజిటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి ట్రాఫిక్లో. ఈ హైవే అయితే చెప్పే అవసరం లేదు, స్మూత్ ఉంటుంది మనకు. కొంచెం హైవే మనకు ట్రాఫిక్లో అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అది, ఎందుకంటే కష్టం అవుతుంది హైవే కదా. చలో సిగ్నల్ అవుతుంది. సిటీ రైడ్స్ అండ్ హైవే రైడ్స్ అయితే సూపర్ బండి. ఈరోజు సండే కూడా ఏంటంటే మన ట్రాఫిక్